గెలుపు తలుపులే తీసే ఆకాశమే నేడు నా కోసమే అడుగు మెరుపులా మారే ఆనందమే వీడది పంతమే ఎటువైపు వెళుతున్నా వెలుగుల్లే చూస్తున్నా మెరిసామే రంగుల్లో గెలుపు తలుపులే తీసే ఆకాశమే నేడు నా కోసమే అడుగు మెరుపులా మారే ఆనందమే వీడది పంతమే ఎటువైపు వెళుతున్నా వెలుగుల్లే చూస్తున్నా మెరిసామే రంగుల్లోనా కల తీరే సమయాన అలని రైలేస్తున్నా అనుకుందే చేసేస్తున్నా దారులన్నీ నాతో పాటుగా ఊయలూగి పాటే పాడగా నన్ను వీడి కదలదు కాలమొక క్షణమైనా గెలుపు తలుపులే తీసే ఆకాశమే నేడు నా కోసమే ముందుగా మా మిత్రుడు ఐఆర్సి ప్రసాద్ గారి దంపతులకు ఉద్యోగపరమైన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మా ఇద్దరి స్నేహం 1989లో వైరాడ్మెంట్ డిపార్ట్మెంట్లో మొదలైంది. అప్పటి నుంచి కూడా మేము రోజు కలిసిమెలిసి ఉండేవాళ్ళం. డిపార్ట్మెంట్లో కూడా కలిసిన ప్రతిరోజు సాయంత్రం ఖచ్చితంగా ఇంచుమించుగా ప్రతిరోజు కలిసి ఎన్నో విషయాలు చర్చించుకుంటూ ప్రతి విషయాన్ని షేర్ చేసుకుని ఉండేవాళ్ళం. అలాగే మేమిద్దరమే కాకుండా వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ కూడా వీకెండ్స్లో మరో 2-3 ఫ్యామిలీలు కలిపి ఎంతో ఆనందంగా సరదాగా గడిపేవాళ్ళం. మరి ఆయనకి డిపార్ట్మెంట్లో మంచి ఉద్యోగ పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. మరి ఆ పేరు ప్రఖ్యాతులను గుర్తించి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మేనేజ్మెంట్ వారు నెహ్రూ అవార్డుని కూడా ఇవ్వడం జరిగింది. ఆ అవార్డు వచ్చిన సందర్భంగా వారి ఫ్యామిలీకే ఆనందం కాకుండా మేము ఎంతో ప్రౌడ్గా మా ఫ్యామిలీ మరియు మిత్రులు ఫీల్ అయ్యారు. ఆయన మంచి మిత్రుడే కాదు, మంచి శ్రేయాభిలాషి, అలాగే మంచి నాకు పర్సనల్గా మంచి సలహాదారుడు కూడా. మొదటిగా మా నాన్నగారు హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు నేను కంగారు పెడతా ఉంటే ఆయన ఎన్నో సహాయ సహకారాలు సలహాలు ఇచ్చి వెన్నంటే ఉండి ఎంతో సహాయం అందజేశారు. అలాగే మా పాప మిక్చర్ అయినప్పుడు కూడా నేను టెన్షన్ పడతా ఉంటే నేను ఉన్నాను కదా, ఏం కంగారు పడక్కర్లేదని ఐఆర్ఎస్ ప్రసాద్ గారు మరో కొంతమంది మిత్రులు ధైర్యం చెప్పి ఆ ఫంక్షన్కి ఎంతో సక్సెస్ అవ్వడానికి మీరు తోడ్పడ్డారు. మా ఇద్దరికి కూడా డిపార్ట్మెంట్లో మంచి మిత్రుడు అని గుర్తింపు కూడా ఉంది. మీ ఇద్దరం 2 పర్యాయాలు అండమాన్ టూర్ వెళ్ళడం కూడా జరిగింది. మరి రిటైర్మెంట్ అన్నది ఉద్యోగ రూల్స్ ప్రకారం తప్ప మా ఇద్దరి మధ్య కూడా రిటైర్మెంట్ అనేది
మా స్నేహానికి తెలియజేసి నో రిటైర్మెంట్ అని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇలా చెప్పుకుంటూ చాలా చెప్పొచ్చు, కానీ మరి రిటైర్మెంట్ సందర్భంగా ఆఫ్టర్ రిటైర్మెంట్ ఆయనకి ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ, మరి మా స్నేహానికి రిటైర్మెంట్ లేదని ముందుగా చెప్పినట్లు మా ఫ్యామిలీ ఎప్పుడు కలిసిమెలిసిగా రిటైర్మెంట్ తర్వాత కూడా ఉండాలని మరోసారి రిటైర్మెంట్ శుభాకాంక్షలు నా తరపున, నా ఫ్యామిలీ తరపున తెలియజేసుకుంటూ ఇట్లు మీ మిత్రుడు పిట్ట యశ్వరాన్ని తెలియజేసుకుంటున్నాను. హాయ్ రవి, ఐఎమ్ జి తిరుపతిరావు. ఇద్దరం ఒకే కాలేజీలో చదువుకున్నాం, ఒకేసారి ఉద్యోగంలో జాయిన్ అయ్యాం, ఒకే రూమ్లో ఉండి కలిసి వండుకుని కలిసి సినిమాలకు వెళ్ళేవాళ్ళం, ఒకే సైకిల్ మీద గాజువాక వరకు కూడా వెళ్ళేవాళ్ళం. ఇద్దరం కలిసి ఎక్కువగా సెకండ్ షోలకి. విశాఖలో ఎన్నో బాధ్యతలు నిర్వహించి ఎన్నో ఉన్నత పదవులు పొంది నేడు పదవి విరమణ చేసిన సందర్భంగా నీకు నా హృదయపూర్వక అభినందనలు. విరమణ అనేది జాబ్కే కానీ లైఫ్ కాదు. సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ అవుతుంది. ఈ ఇన్నింగ్ నీకు ఎన్నో సుసంతోషాలు, ఆనందాలు, ఆరోగ్యాన్ని నీకు ఆ భగవంతుడు కలగజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నీ ఫ్రెండ్ జి తిరుపతిరావు. మా మిత్రుడు సహోదరుడు ఇజ్జాడ రవిశంకర్ వరప్రసాద్ ఈ నెల 31వ తేదీన పదవీ విరమణ పొందుతున్న సందర్భంగా వారికి, వారి కుటుంబానికి మా తరఫున, మా కుటుంబం తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. అలాగే గత 30 సంవత్సరాల నుంచి వైరాట్ మిల్ డిపార్ట్మెంట్లో ప్రసాద్ గారు మేము కలిసి పనిచేయడం జరిగింది. డిపార్ట్మెంట్లో కూడా ప్రసాద్ గారికి మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషిగా మా అందరి దగ్గర కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు కూడా సహోద్యోగుల దగ్గర మన్ననలు పొంది వైరాట్ మిల్ తరఫు నుంచి కూడా స్టీల్ ప్లాంట్ ఇచ్చే నెహ్రూ అవార్డును కూడా ఆయన్ని వరించడం జరిగింది. గత 30 సంవత్సరాల్లో కూడా డిపార్ట్మెంట్లో ఏ ఒక్కరితోనూ కూడా ఎటువంటి భిన్నాభిప్రాయాలు లేకుండా మంచి మనిషిగా, మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషిగా ఒక సూపర్వైజర్ స్థాయి నుంచి అసిస్టెంట్ జనరల్ మేనేజర్ స్థాయికి ఎదిగి ఈ రోజున పదవీ విరమణ చేస్తుంటే ఫ్రెండ్స్గా మేము కూడా చాలా గర్వపడుతున్నాం. అలాగే డిపార్ట్మెంట్లో కూడా 1990 నుంచి ఇప్పటి వరకు కూడా ఎంతమంది హెచ్ఓడీలు మారినా సరే అందరి హెచ్ఓడీల దగ్గర ప్రతి మనిషి కూడా మంచి వ్యక్తి అని ముద్ర వేసుకోవడం చాలా కష్టం. అలాంటిది ప్రసాద్ గారికి మాత్రమే సాధ్యమైంది. అది దాదాపు 11 మంది హెచ్ఓడీలు మారారు ఇప్పటి వరకు. ఆ 11 మంది హెచ్ఓడీల దగ్గర ప్రసాద్ అంటే ఒక మనిషి చాలా మంచి వ్యక్తి అనే ముద్ర దృఢంగా ఏర్పడింది. దానికి ఫ్రెండ్స్గా మేము కూడా గర్వపడుతున్నాం. అలాగే డిపార్ట్మెంట్లో కూడా కాంట్రాక్ట్ లేబర్ అయితే ఏమి, ఎంప్లాయీస్ అయితే ఏమి, అందరితో కూడా ఒక మంచి మనిషి, చాలా సహృదయంతో ఉండే మనిషి అన్నట్టుగా అందరి దగ్గర మంచి అభిప్రాయం ఉంది ఈయన మీద. అలా అని మేము కూడా అలాంటి వ్యక్తి ఈరోజు బయటకు వచ్చేసిన అందరూ బయటికి రావాల్సిందే. ఈరోజు కాకపోతే రేపైనా ముందుగా వెళ్ళిపోతున్నందుకు మాకు మంచి సపోర్ట్ అనేది మిస్ అవుతుంది ఇక్కడ. ఓకే, ఇక అంతా బాగానే ఉంది. ఆయనకి ఉద్యోగ విరమణ తర్వాత కూడా భగవంతుడు ఆయురారోగ్యాలు ఆయన ప్రసాదించాలనేసి ఆ భగవంతుని ప్రార్థిస్తూ మిత్రులుగా మేము కూడా మాకు కూడా ఆశీర్వాదాలు ఉండాలనేసి తెలియజేసుకుంటున్నాం, భగవంతుని ప్రార్థిస్తున్నాం. గుర్తుకొస్తున్నాయి. హాయ్ రవి, నేను విశ్వని. మన ఇద్దరం 1980లో ఇంటర్మీడియట్లో కలిసాం. అప్పుడు స్టార్ట్ అయింది మన ఫ్రెండ్షిప్. అనుకోకుండా ఇద్దరం కలిసి డిప్లొమాలో జాయిన్ అయ్యాం. డిప్లొమా తర్వాత 2 ఇయర్స్ ఇద్దరం వేరు జాబ్ చేసి మళ్ళీ స్టీల్ ప్లాంట్లో కలిసి జాయిన్ అయ్యాం. మన ఫ్రెండ్షిప్ ఎంత బలమైందంటే ఇద్దరికి ఒకే సెక్టర్లో క్వార్టర్స్ అలాట్ అయ్యాయి. ఫైనల్గా ఇద్దరం కోరంపాలెంలో సెటిల్ అయ్యాం.
మంచివారికి మంచి ఫ్రెండ్స్ ఉంటారు. అలాగే మనకి డిప్లొమాలోను ఇక్కడ ప్లాంట్లోనూ మంచి ఫ్రెండ్స్ కలిశారు. మన ఫ్రెండ్షిప్ లైఫ్ టైం ఇలాగ ఉండాలని కోరుకుంటున్నాను. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఎదలో రిటైర్మెంట్ ఫంక్షన్కి విచ్చేసిన మీ అందరికీ ఆయన తరఫున నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నానండి. అయితే నాకు తెలిసిన విషయాలు కొన్ని ఆయన గురించి చెప్పాలనుకుంటున్నాను. ప్రసాద్ గారు అక్కడ సెక్టర్ లెవెల్లో మేము ఉండేటప్పుడు ఆపోజిట్ బ్లాక్లో ఉండేవారు, మేము ఇటువైపు ఉండేవాళ్ళం. అయితే మొదట్లో అలా ఆడవాళ్ళు మాట్లాడుకునేవారు, కానీ మేము అలా చూసుకున్నాం కానీ ఎప్పుడు మాట్లాడుకోలేదు, ముఖ పరిచయం వరకే. అయితే లాస్ట్లో ఎండింగ్లో అలాగ కలవడం అదే జరిగింది. ప్రసాద్ గారి మనస్తత్వం ఎటువంటిదంటే స్ట్రైట్ ఫార్వర్డ్. నాకు తెలుసు, మోమటం లేదు. తన లేదంటే ఇలా వాళ్ళని కాకుండా ఆయన మనసులో ఏది అనుకున్నారో అదే చెప్తారు. నాకు కూడాను అగనపూడిలో సైట్ తీసుకున్నప్పుడు ప్రాబ్లం వచ్చినప్పుడు ఆయన ఎప్పుడంటే అప్పుడు వచ్చి ఎక్కడికంటే అక్కడికి వచ్చి చాలా హెల్ప్ చేశారు. ఈ సందర్భంగా ఆయనకి నా యొక్క కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఎందుకంటే అదే కాకుండా నేను విన్నది ఏంటంటే ఆయన ఎవరికైనా హెల్ప్ చేస్తారు. అలాగే తన ఫ్యామిలీ అటాచ్మెంట్ ఎక్కువ నాకు మొదటి తెలిసిన దగ్గర నుంచి. అలా బావగారైనా అక్కగారైనా విజయవాడలో ఉంటే వాళ్ళ అమ్మాయిల మ్యారేజ్లు కూడా అక్కడ పెట్టారంటే వాళ్ళతో ఎంత అటాచ్మెంట్ ఉంటే అక్కడ పెట్టారు. లేదంటే మనం అంతా ఇక టౌన్షిప్ లోనే లేదంటే మన హోమ్ టౌన్ అయితే ఎక్కడైతే అక్కడ పెట్టుకునే వాళ్ళం. కానీ ఆయన విజయవాడలో 2 మ్యారేజ్లు చేశారు. 2 ఆడపిల్లల్ని బాగా చదివించారు, 2 బాగా సెటిల్ అయ్యారు. వాళ్ళు కూడా మంచి వాళ్ళే. అయితే ప్రసాద్ గారు ఇక్కడ హౌస్ కట్టి సెటిల్ అవుతారని నేను అనుకోలేదు. ఎందుకంటే ఆయన తణుకులో ఉన్నదే. తర్వాత వాళ్ళ బావగారు అక్కగారు బాగా అటాచ్మెంట్ కూడా విజయవాడ వెళ్ళిపోతారని నేను అనుకున్నాను, కానీ ఇక్కడ హౌస్ కన్స్ట్రక్ట్ చేస్తారు అనుకోలేదు. అయితే లాస్ట్ లో అయినా సరే ఎప్పుడు వచ్చేవాడినాను కాదు, ఎలా కట్టేవాడినది మెయిన్. ఆయన సైట్ చిన్నదైనా దాన్ని ఎంత అందంగా తీర్చిదిద్ది కట్టాలో అంత అందంగా ఈ హౌస్ ని ఆయన తాలూకా ఫుల్ మైండ్ ఉపయోగించి ఆయన తాలూకా అంబిషన్ ఏంటన్నది అందులో తెలిసింది. ఎందుకంటే మేము కట్టాగానే ఏదో కట్టాం అంతవరకే, కానీ హౌస్ ఎలాగా కన్స్ట్రక్ట్ చేయాలి, ఎక్కడ ఏమి ఉండాలి, ఎలా చేయాలి అదే కాదు. ఆయనకి కొద్దిగా ఓపిక ఎక్కువ ఇటువంటి విషయాలు. మేడం గారు కూడా షాప్ కి తీసుకెళ్లి చేయాలంటే అంత ఓపిక మనం ఎవరు ఉండలేము. వాళ్ళ షాప్ లో వదిలేసి ఎక్కడో బయట తిరుగుతాం. కానీ ప్రసాద్ గారు అలా కాకుండా దగ్గరుండి ఏది మ్యాచింగ్ ఎలాగా ఏంటి అన్నది అంత పేషెన్స్ తోనే అలాగా ఎక్కువ టైం స్పెండ్ చేయడం అంటే నిజంగా అందరికీ అబ్బే కళ కాదు, అది కొంతమందికే వస్తుంది. అందువల్ల ఏంటంటే ఈ సందర్భంగా వాళ్ళ షష్ఠి పూర్తి, అలాగే రేపు రిటైర్మెంట్ ఫంక్షన్ హ్యాపీగా జరిగి రిటైర్మెంట్ తర్వాత లైఫ్ కూడాను ఆయన కుటుంబ సభ్యులతోని అదే విధంగా అదే రిలేషన్ అందరితో మెయింటైన్ చేసి వాళ్ళ కుటుంబం వాళ్ళ మిస్సెస్ ఆయనది ఆరోగ్యం బాగుండాలని కలకాలం నిండు 100 ఏళ్ళు జీవించాలని చెప్పినంత ఎక్కువ చెప్పలేను కానండి. మనం ఎవరం కూడా క్రాస్ ఉంటే సైట్ తీసుకోం. క్రాస్ లో ఏ మొక్కని ఎలా వాడుకోవాలి, ఎక్కడో పేర్చి పెట్టినట్టు ఈ క్రాస్ కావాలి అన్నట్టుగా అయినా చాలా చక్కగా ఉపయోగించుకోవడంతో ఇది ఒక ఇంటికి సంబంధించి అయితే రిటైర్మెంట్ 2-3 రకాలు ఉంటాయి సార్. మనం చేసాము, హ్యాపీగా చేసాము, ఇంటికి వెళ్ళిపోయాము, మనం రిటైర్ అయిపోయాము, ఆ రోజుతో మర్చిపోతారు జనాలు. ప్రసాద్ విషయం ఏంటంటే నాకు తెలిసి నేను చాలా ఎక్కువ తిరుగుతాను ప్లాంట్ లో. ఈయన మెయింటైన్ చేసినంత స్టోర్ ఈయన మెయింటైన్ చేసిన డిసిప్లిన్ లో స్టీల్ ప్లాంట్ ఇంకా ఏ స్టోర్ ఉండదన్నది అతిశయోక్తి కాదు. చాలా మంది స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ ఇక్కడ ఉన్నారు, మీరు కంపేర్ చేసుకోండి. ఇక్కడ కూర్చొని చెప్పొచ్చు ఫలానా బోల్ట్ ఎక్కడ ఉంది, ఫలానా నట్టు ఎక్కడ ఉంది, ఫలానాది ఎక్కడ ఉందంది చాలా క్లియర్ గా వైరెడ్ మిల్ లో ప్రసాద్ గారు ఎవరైనా చెప్పేయచ్చు. మాకెవరి దగ్గర ఏమి లేకపోయినా మెయిన్ స్టోర్ లో ఒక సందర్భంలో దొరకకపోయినా ప్రసాద్ ఉండడం ధైర్యంలో అక్కడికి వెళ్ళిపోయి ఎవరిని అడగకుండా చక్కగా ఇతికేసుకోవడానికి అంటే డైరెక్షన్ సెల్ఫ్ ఎక్స్ప్లెయిన్ అనమాట. అంత నీట్ స్టోర్ మాత్రం స్టీల్ ప్లాంట్ సెంటర్ స్టోర్ కూడా మెయింటైన్ చేయలేదంటే. అంచేది ఏంటంటే ఈ రేపటి నుంచి ప్రసాద్ తాలూకు లోటు ఏంటన్నది డిపార్ట్మెంట్ బాగా తెలుస్తుంది.
చాలా కొంతమంది ఏంటంటే రిటైర్ అయిన తర్వాత ఈరోజు ప్రసాద్ ఉండేవాడు, గతంలో ప్రసాద్ ఉండేవాడు, కష్టంలో ఈయన ఉండేవాడు అనుకుని చెప్పుకోవడం తగ్గిన చాలా తక్కువ మంది వ్యక్తుల్లో ఈయన అక్కడ సార్. థ్యాంక్ యూ ప్రసాద్. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి మొదట చూసిన టూరింగ్ సినిమా, మొదట మొక్కిన దేవుని ప్రతిమ, రేగు పళ్ళకై పట్టిన కుస్తీ, రాగి చెంబుతో చేసిన ఇస్త్రీ, కోతి కొమ్మలో బెణికిన కాలు, మేక పొదుగులో తాగిన పాలు గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి దీక్షలో వచ్చిన సున్న, గోడ కుర్చీ వేయించిన నాన్న, పంచుకున్న పిప్పరమెంటు, పీరు సాయిబు పూసిన సెంటు, చెడుగుడాటలో గెలిచిన కప్పు, షావుకారు కెగవేసిన ఈ అందనము గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి లోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి 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 గుర్తుకొస్తున్నాయి